బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సరం శ్రీరామనవమి శోభయాత్ర రోజు ఎంఎం ఆదేశాలతోనే పోలీసులు శోభయాత్ర పర్మిషన్ క్యాన్సిల్ చేశారని అన్నారు. కానీ ఈసారి శోభయాత్ర చేయడానికి తాము పర్మిషన్ తీసుకోకుండానే శోభయాత్ర నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం మహారాష్ట్రలో ఉన్న ఔరంగజేబు సమాధిని కూల్చి సముద్రంలో పడేస్తామని రాజా సింగ్ హాట్ కామెంట్స్ చేశారు. అయోధ్యలో రాముడి గుడి కట్టిన తర్వాత కొందరు పరేషాన్ అవుతున్నారన్నారు రాజా సింగ్. శ్రీరామనవమి శోభయాత్రలో పాల్గొనికి వస్తున్నారు. కానీ ఈ శోభయాత్ర అంటే ప్రతి సంవత్సరం చాలా శాంతిపూర్వకంగా మన శోభయాత్ర మనం తీస్తున్నాం. ఎక్కడ కూడా చిన్న కొట్లాట కాకుండా మనం శోభయాత్రని తీస్తున్నాం. కానీ పోయే సంవత్సరం కూడా లాస్ట్ మూమెంట్ లో పోలీస్ అధికారులు మా పర్మిషన్ క్యాన్సిల్ చేసినారు. అనవసరం అసలు ఎవరు మాట విని పోలీసు వాళ్ళు మా పర్మిషన్ క్యాన్సిల్ చేసినారు అర్థమైతే లేదు. కానీ ఎంఐఎం ఆఫీ వాళ్ళకి ఆర్డర్ వచ్చిందేమో, అందుకోసం శ్రీరామనవమి శోభయాత్రని పోయే సంవత్సరం వాళ్ళు క్యాన్సిల్ చేసినారు రైటింగ్ గా. కానీ ఈ సంవత్సరం మా పెద్దోళ్ళు అన్నారు, మనకు ఎందుకు అవసరం పర్మిషన్, ఎందుకు మనకు, ఇది మన దేశం, ఇది మన హిందూ దేశం. మన హిందూ దేశంలో మన ఫెస్టివల్ మనకు జరుపుకోనికి శోభయాత్ర తీయనికి ఎవరు పర్మిషన్ మనకు అవసరం లేదు. వితౌట్ పర్మిషన్ ఈ సంవత్సరం మనం శోభయాత్ర తీస్తాం. మా అధికారులు చెప్పినారు, అందుకోసం ఒక పర్మిషన్ కాపీ కూడా మనం పెట్టలే. ఈ సంవత్సరం వితౌట్ పర్మిషన్ మనం శోభయాత్ర తీస్తున్నాం. అదే విధంగా ఈ శోభయాత్రలో మనం ఒక సంకల్పం తీసుకుందాం. ఇప్పుడు మహారాష్ట్రలో ఔరంగజేబు సమాధి ఉన్నది. ఆ సమాధిని కూల్చనికి మహారాష్ట్ర హిందువులు రెడీ ఉన్నారు. ఒకవేళ అవసరం పడితే మన తెలంగాణ నుంచి కూడా లాక్స్ ఆఫ్ రామ భక్తులు మనం మహారాష్ట్ర వెళ్దాం, మాజీ నగర్ వెళ్దాం, అదే ఔరంగజేబు సమాధిని కూల్చేద్దాం. శ్రీరామనవమి శోభయాత్రలో పాల్గొనికి వస్తున్నారు. కానీ ఈ శోభయాత్ర అంటే ప్రతి సంవత్సరం చాలా శాంతిపూర్వకంగా మన శోభయాత్ర మనం తీస్తున్నాం. ఎక్కడ కూడా చిన్న కొట్లాట కాకుండా మనం శోభయాత్రని తీస్తున్నాం. కానీ పోయే సంవత్సరం కూడా లాస్ట్ మూమెంట్ లో పోలీస్ అధికారులు మా పర్మిషన్ క్యాన్సిల్ చేసినారు. అనవసరం అసలు ఎవరు మాట విని పోలీసు వాళ్ళు మా పర్మిషన్ క్యాన్సిల్ చేసినారు అర్థమైతే లేదు. కానీ ఎంఐఎం ఆఫీ వాళ్ళకి ఆర్డర్ వచ్చిందేమో, అందుకోసం శ్రీరామనవమి శోభయాత్రని పోయే సంవత్సరం వాళ్ళు క్యాన్సిల్ చేసినారు రైటింగ్ గా. కానీ ఈ సంవత్సరం మా పెద్దోళ్ళు అన్నారు, మనకు ఎందుకు అవసరం పర్మిషన్, ఎందుకు మనకు, ఇది మన దేశం, ఇది మన హిందూ దేశం. మన హిందూ దేశంలో మన ఫెస్టివల్ మనకు జరుపుకోనికి శోభయాత్ర తీయనికి ఎవరు పర్మిషన్ మనకు అవసరం లేదు. వితౌట్ పర్మిషన్ ఈ సంవత్సరం మనం శోభయాత్ర తీస్తాం. మా అధికారులు చెప్పినారు, అందుకోసం ఒక పర్మిషన్ కాపీ కూడా మనం పెట్టలే. ఈ సంవత్సరం వితౌట్ పర్మిషన్ మనం శోభయాత్ర తీస్తున్నాం. అదే విధంగా ఈ శోభయాత్రలో మనం ఒక సంకల్పం తీసుకుందాం. ఇప్పుడు మహారాష్ట్రలో ఔరంగజేబు సమాధి ఉన్నది. ఆ సమాధిని కూల్చనికి మహారాష్ట్ర హిందువులు రెడీ ఉన్నారు. ఒకవేళ అవసరం పడితే మన తెలంగాణ నుంచి కూడా లాక్స్ ఆఫ్ రామ భక్తులు మనం మహారాష్ట్ర వెళ్దాం, మాజీ నగర్ వెళ్దాం, అదే ఔరంగజేబు సమాధిని కూల్చేద్దాం. శ్రీరామనవమి శోభయాత్రలో పాల్గొనికి వస్తున్నారు. కానీ ఈ శోభయాత్ర అంటే ప్రతి సంవత్సరం చాలా శాంతిపూర్వకంగా మన శోభయాత్ర మనం తీస్తున్నాం. ఎక్కడ కూడా చిన్న కొట్లాట కాకుండా మనం శోభయాత్రని తీస్తున్నాం. కానీ పోయే సంవత్సరం కూడా లాస్ట్ మూమెంట్ లో పోలీస్ అధికారులు మా పర్మిషన్ క్యాన్సిల్ చేసినారు. అనవసరం అసలు ఎవరు మాట విని పోలీసు వాళ్ళు మా పర్మిషన్ క్యాన్సిల్ చేసినారు అర్థమైతే లేదు. కానీ ఎంఐఎం ఆఫీ వాళ్ళకి ఆర్డర్ వచ్చిందేమో, అందుకోసం శ్రీరామనవమి శోభయాత్రని పోయే సంవత్సరం వాళ్ళు క్యాన్సిల్ చేసినారు రైటింగ్ గా. కానీ ఈ సంవత్సరం మా పెద్దోళ్ళు అన్నారు, మనకు ఎందుకు అవసరం పర్మిషన్, ఎందుకు మనకు, ఇది మన దేశం, ఇది మన హిందూ దేశం. మన హిందూ దేశంలో మన ఫెస్టివల్ మనకు జరుపుకోనికి శోభయాత్ర తీయనికి ఎవరు పర్మిషన్ మనకు అవసరం లేదు. వితౌట్ పర్మిషన్ ఈ సంవత్సరం మనం శోభయాత్ర తీస్తాం. మా అధికారులు చెప్పినారు, అందుకోసం ఒక పర్మిషన్ కాపీ కూడా మనం పెట్టలే. ఈ సంవత్సరం వితౌట్ పర్మిషన్ మనం శోభయాత్ర తీస్తున్నాం. అదే విధంగా ఈ శోభయాత్రలో మనం ఒక సంకల్పం తీసుకుందాం. ఇప్పుడు మహారాష్ట్రలో ఔరంగజేబు సమాధి ఉన్నది. ఆ సమాధిని కూల్చనికి మహారాష్ట్ర హిందువులు రెడీ ఉన్నారు. ఒకవేళ అవసరం పడితే మన తెలంగాణ నుంచి కూడా లాక్స్ ఆఫ్ రామ భక్తులు మనం మహారాష్ట్ర వెళ్దాం, మాజీ నగర్ వెళ్దాం, అదే